జయకుమార్ గారు, ఇప్పుడు మీకు కొన్ని సినిమాలు ఉంటాయి, మర్చిపోలేని సినిమాలు ఉంటాయి, మర్చిపోలేని జ్ఞాపకాలు ఉంటాయి. అవునవును. లాస్ట్ టైం నాకు ఒకసారి గుర్తుంది, మీరు చెప్తుంది అభిలాష విషయంలో, అభిలాష జరిగినటువంటి ఇన్సిడెంట్లు కొన్ని చెప్పారు మీరు. అవునవునవునవును. నేను అభిలాష్ షూటింగ్ అయ్యే అన్ని నాళ్ళు అక్కడే ఉన్నాను నేను, వైజాగ్లో. ఎందుకంటే కోదండరామిరెడ్డి గారు అభిలాష సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా నాగేశ్వరరావు గారి శ్రీరంగనితులు సినిమా చేయాలి. సో ఊటివరై ఉరవు క్యాసెట్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళా. ఆయనకి క్యాసెట్ చూపించి ఆయన ఖాళీగా ఉండేటప్పుడు సో దాని గురించి డిస్కస్ చేయడానికి వెళ్ళా. బట్ ఆయన చాలా బిజీగా ఉన్నందువల్ల నేను ఆ అభిలాష్ షూటింగ్ అయ్యేనాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను ఎండమూరి వీరేంద్రనాథ్ గారి రూమ్లో ఉన్నాను నేను. అక్కడ ఓషన్ వ్యూ అని బీచ్ దగ్గర ఒక హోటల్ అన్నమాట. సో నాకు రూము లేకపోయేసరికి ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఒక రూమ్లో సింగిల్గా ఉన్నాడు. ఆయన రూమ్ ఇచ్చారు మీకు. సో ఆయన నా రూమ్లో ఉండండి అని అన్నారు.